హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఎప్పుడు ఒకేలా కాకుండా ఆమ్లెట్తో టమాటా కర్రీని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. స్టవ్ పై ఇలా ఆమ్లెట్ ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక ఎగ్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ పై కొద్దిగా కారం, ఉప్పు వేసుకోవాలి. ఈ ఆమ్లెట్ని 2 వైపులా ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మనకు ఎన్ని కావాలో అన్ని ఆమ్లెట్లను వేసుకోవాలి. నేను ఇక్కడ 3 ఆమ్లెట్లను వేసుకున్నాను. తర్వాత వేరొక కడాయి పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ మగ్గిన తర్వాత 1/2 కేజీ టమాటాలను వేసుకోవాలి. ఇలా మూత పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా టమాటాలు కాస్త మగ్గిన తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలి. చూడండి, టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోకి ఇలా ఆమ్లెట్లని వేసుకోవాలి. ఇప్పుడు వీటిపై కొత్తిమీర వేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలా రెండో వైపు వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఆమ్లెట్ ఎగ్ కర్రీ రెడీ అయినట్లే. దీనిని వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తీసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.